నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి 1732.31 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం. రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశల వారీ ఆందోళన. 13వ తేదీన చెలో డిపిటిఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం. మైనింగ్ ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడడం హర్షణీయం. గాలి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలో అబ్దుల్ కలాం విగ్రహాలు. బై ప్రిన్స్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నివాసానికై 4 ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానికై 1732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 47వ సిఆర్డీఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించడం జరిగిందన్నారు. 2014-2019 మధ్య కాలంలో చేపట్టిన గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనుల్ని పూర్తి చేసేందుకు గాను 514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు 194.73 కోట్ల విలువైన టెండర్లకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నివాసానికే 9 టవర్ల నిర్మాణానికి 506.67 కోట్ల విలువైన టెండర్లకు మరియు మరో 12 టవర్ల నిర్మాణానికి మౌలిక వసతుల కల్పనకు 517.10 కోట్ల విలువైన టెండర్లకు ఈ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందని మంత్రి తెలిపారు. 190 MLD సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి 5 ఏళ్ల పాటు ఆపరేషన్ మరియు నిర్వహణకు 560.57 కోట్ల విలువైన టెండర్లకు మరియు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 494.86 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. జాతీయ రహదారికి అనుసంధానమయ్యే E3, E13 మరియు E15 రోడ్ల నిర్మాణానికి అవసరమైన టెండర్లను పిలిచేందుకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. E3 సీడ్ యాక్సిస్ రోడ్లో 1.5 కిలోమీటర్ల మేర ఎలివేటర్ రోడ్డు నిర్మాణానికి మరియు 4.10 కిలోమీటర్ల E13 రోడ్డును 384.78 కోట్లతో పొడిగించేందుకు మరియు 3.98 కిలోమీటర్లు E15 రోడ్డును 70 కోట్లతో పొడిగించేందుకు గాను ఆమోదం తెలపడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అథారిటీ మీటింగ్, యాక్చువల్గా 47వ అథారిటీ మీటింగ్ ఈరోజు జరిగింది. అంతేకాకుండా GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది. అథారిటీలో ముఖ్యంగా ఒక కొన్ని వర్క్స్కి టెండర్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా ఏదైతే 2014-19లో గజిటెడ్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్, నాన్ గజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 crores 1732.31 crores-తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190
ఎంఎల్టీతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years ఓఎండ్ఎం ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి E1, E2, E3, E4 అలా E16 రోడ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. ఆ 3.5 కిలోమీటర్ రోడ్లో 1.5 కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా E15, E13 ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం. సో E15 వచ్చి 3.98 కిలోమీటరు, దానికి 70 కోట్లు యాక్చువల్గా. E13 వచ్చి 4.10 కిలోమీటరు, అది 384.78 crore. వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఇది కాకుండా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 13వ తేదీన చలో డిపిటిఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 2వ తేదీ నుండి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే డిపిటిఓ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడి ధర్నా తలపెట్టినట్టు వివరించారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా చేపట్టిన ఆందోళన వివరించారు. 13వ తేదీన నిర్వహించనున్న చలో డిపిటిఓ కార్యాలయ ముట్టడి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు మాట్లాడారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. అప్పటికే అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట వివిధ రైతుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన ఉధృతం చేయక తప్పడం లేదని, ఆ క్రమంలోనే డిపిటిఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్ ఆపాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలన్నారు. గ్యారేజ్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలన్నారు. మొత్తంగా అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా యాజమాన్యం స్పందించకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ సెంట్రల్ కమిటీగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారికి జనవరి నెలలో దీర్ఘకాలికంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 1/1/20 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో ప్రమోషన్స్ అయితే ఆపేశారో దాదాపు 3,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ప్రభుత్వం ద్వారా క్లియర్ చేయించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జీవోలు ఏదైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ జీవో ప్రకారము మహిళా ఉద్యోగులు దాదాపు 4,000 మంది మహిళా ఉద్యోగులకు అర్హులైన ఉద్యోగులందరికీ కూడా 180 రోజులు జైలుకే లీవ్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వ నిబంధన. దాటిని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతరత్ర సౌకర్యాలు ఏదవుతున్నాయి అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నమెంట్ లెవెల్లో ఉన్న జీవోస్ అమలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 45,000 మంది ఉద్యోగుల్లో 1/1/20 పూర్వమందరూ అపాయింట్ అయిన ఉద్యోగులు కాబట్టి మా ప్రమోషన్స్ కానీ, గ్రాడ్యుటీ కానీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ డేటా ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని పరిగణలోకి తీసుకొని చేస్తున్నారు. కాబట్టి డేటా ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా దాదాపు అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంప్లాయీ ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఉద్యోగి కాంట్రిబ్యూషన్తో ఎంప్లాయీ పెన్షన్ ఏదైతే ఉందో 58 సంవత్సరాలు పైబడిన తర్వాత పెన్షన్ ఏదైతే ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులకు అందరికీ ఇస్తూ ఉన్నారో 58 సంవత్సరాల తర్వాత కాంట్రిబ్యూషన్ పంపాల్సిన అవసరం లేదు. ప్రతి ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏ నుంచి 58 సంవత్సరాల తర్వాత 8.33 కోట్లాది రూపాయలు ఈపీఎఫ్ పంపి ఆర్టీసీ ఉద్యోగులు నష్టం చేస్తున్నారు ఏదైతే ఉన్నారో వాటన్నిటి కూడా కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఉద్యోగుల నుంచి రికవర్ చేసి ఈపీఎఫ్ పంపి ఉన్నారో వాటిని కూడా తక్షణం ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ దాదాపు సుదీర్ఘకాలం ఏపీఎస్లో పనిచేస్తూ అరౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగులు సిక్ అవుతున్నారు. సిక్కు జీతాలు ఇమ్మని ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఉన్నతాధికారులు జీవో ఇచ్చినప్పుడు అమలు చేయట్లేదు కాబట్టి సిక్కులు జీతాలు ఇవ్వాలా. అదేవిధంగా ఆర్టీసీలో 1/18 సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని 1/19గా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అమలు చేసి ఉన్నారో నేడు దాన్ని అమలు చేయకుండా పారదర్శకంగా ఉద్యోగులందరినీ సస్పెన్షన్, రిమూవల్, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్, తీవ్రమైన పనిష్మెంట్ ఇస్తూ అతని పెన్షన్ బెనిఫిట్ మీద ఈపీఎఫ్ ద్వారా వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ మీద ప్రతి ఉద్యోగికి వేలాది రూపాయలు పెన్షన్ బెనిఫిట్ కోల్పోయే విధంగా పనిష్మెంట్లు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో మేరకు 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు 26 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధికారుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపునివ్వడం జరిగింది. మేము అడిగే డిమాండ్స్ ఎక్కడో కొత్తది ఈ డిమాండ్ ఇమ్మని అడగటానికి కాదు ఇప్పుడు మేము ఈ ఉద్యమం చేసేది. ఈ ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటా ఉద్యమం చేయాల్సి వస్తుంది. మేము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటా ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్స్ అన్నీ గతంలో అమలయ్యి ఇప్పుడు అమలు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైనా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా కొత్తది ఏమైనా కలిసి వస్తుంది ఎక్కడైనా సరే మాకు చాలా వాటిలో లాస్ అయిపోయి లాస్ అయిన వాటిని పక్కన పెట్టి అమల్లో ఉన్న వాటిని అమలు చేయకపోయినటువంటి యాజమాన్యం మీద వాళ్ళు ఏదైతే పోరాటం చేయాల్సి వస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది తక్షణం మీరు ఇచ్చినటువంటి జీవోలు మీ అధికారులు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే అమలు చేయట్లేదో దాని మీద ఏదైతే రోడ్డు మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు కలుగు చేసుకోండి. దయచేసి 52,000 మంది వర్కర్లు అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. ఇవాళ ఉండాల్సిన మినిమం సౌకర్యాలు లేకపోవడం వల్ల కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి. అనేక మంది డ్రైవర్లు స్టీరింగ్ మీదే పడిపోయి హార్ట్ స్ట్రోకులతో టెన్షన్తో చనిపోతున్నారు. అనేక మంది కండక్టర్లు సీట్లో కూర్చొని చనిపోతున్నారు. గ్యారేజ్లో ఉన్నటువంటి సోదరులు పనిభారం పెరిగిపోయి లేటెస్ట్ టెక్నాలజీ స్పేర్స్ టూల్స్ లేక ఇవాళ అనేక మంది మరణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ మరణాల శాతం తీస్తే రోజుకొకరు మినిమం సరిపోయేటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇంత మరణాల శాతం ఎప్పుడూ లేదు ఆర్టీసీలో. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. మేము ప్రజల్లో ఒక భాగం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ గెలిచినప్పుడు కలిసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మీకు ఏ సమస్యలు ఉన్నా మేము ఉన్నాం, పరిష్కారం చేస్తామని. మా ఎండీ గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు కార్మికులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారని స్వయంగా మా ఎండీ గారు చెప్పారు. ప్రత్యేక ప్రాధాన్యత వద్దు, మాకు మీరు ఇచ్చినటువంటి సర్కిల్ అమలు చేయమని అడుగుతుంటే 6 నెలల నుంచి కనీసం పిలిచి మాట్లాడే అధికారులు లేదంటే ఏ రకమైన వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీలో నడుస్తుందో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ ఎనికేపాడు శివాలయం వీధిలో ఉన్న డిజిటా మార్కెటింగ్ కంపెనీ చెందిన మైత్రి యాడ్ స్కీమ్కి డబ్బులు కడితే అధిక రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ముగ్గురు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 3,66,000 రూపాయలు కట్టి మోసపోయారు. మొదటి నెల 12,000 రూపాయలు, ఆ తర్వాత నుండి డబ్బులు వేయడం ఆపేశారు. 2 ఏళ్లు గడుస్తున్న డబ్బులు వేయకపోవడంతో అనుమానం విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదిక పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ వీరవల్లి గ్రామానికి చెందిన దిండి సుబ్బారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణ పోను, పిల్లల చదువు నిమిత్తం నిల్వ చేసిన డబ్బును రెట్టింపు డబ్బులు వస్తాయని జిన్స్టా మార్కెటింగ్ కంపెనీ మైత్రి యాడ్ స్కీమ్ కి నేను, నా భార్య దిండి రంగమ్మ, అత్తయ్య రెడ్డి రమణమ్మ ముగ్గురు పేరిట 3,66,000 రూపాయలు కట్టినట్టు తెలిపారు. పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడి పైసా కూడబెట్టిన డబ్బు చేతికి అందకపోవడంతో బాధితులు తీవ్రంగా విలపిస్తున్నారు. గత 6 నెలల మీ డబ్బులు ఆగవు, ఎప్పటికైనా వస్తాయని అబద్ధాలు చెప్పి కాలం గడిపేస్తున్నారని, దీంతో చేసేది ఏమీ లేక పట్టమట పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బాధితులు ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు ప్రభుత్వం న్యాయం తమకి చేయాలని వేడుకుంటున్నారు. మైత్రి యాడ్స్ కంపెనీ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. నా పేరు పిండి రంగమ్మ, నా భర్త పేరు పిండి సుబ్బారావు. మైత్రి యాడ్స్ అని కోయంబత్తూరులో ఉందని చెప్పి మాకు డబ్బులు కట్టించారండి. మనిషికి వచ్చి 1,20,000 కట్టాం. మెటీరియల్కి వచ్చి మా భర్త పేరుతో 1,20,000, నా పేరుతో 1,20,000. అలాగే మా అమ్మగారు కూడా కట్టిందండి. మా నాన్నగారు అసలు బాగోదండి, పక్కపాటు ఆమె ఇళ్లలో పనిచేసి ఆయన పోషించాలి. ఏదో ఆమె కూడా ఇళ్లలో పని చేసుకోలేకపోతుంది, పెద్ద వయసు ఆవిడంది, పోతుంది అని ఆశపడి కట్టింది. నెల అవుతుంది. మా నాన్నగారు బయట ఏం తేవట్లేదు, ఆమె ఇళ్లలో పని చేసుకుంటుందని బంగారు ఏదో పెట్టి కట్టింది. ఏ చదువుకు ఉపయోగపడతాయి అని నా భర్తకేమో నడుంకి ఆపరేషన్ అయ్యింది. నాకు బాగోదు, షుగర్, బీపీ, బయటికి వెళ్ళి పని చేయలేదు. నెల అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి కట్టాము. ఇప్పుడేమో ఆ అప్పులు మా ఫ్యామిలీ మీద తెచ్చుకున్నారు కూడా అప్పులు చేసాము. ఇప్పుడేమో ఆ అమౌంట్ 2 నెలలు పడిందండి, 12,000 చొప్పున. మళ్ళీ 3వ నెల నుంచి అసలు అమౌంట్ రాలేదు.
అమౌంట్ రావలేదు. మా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందని చెప్పి అయ్యని చెప్పి ఆగారండి. ఇప్పుడు వరకు ఒక్క రూపాయి కూడా మాకు రాలేదండి. మాకు దయచేసి ఇక్కడ మేము స్పందనలో పెట్టాము. స్పందన నుంచి కనబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇక్కడ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. మాకు దయచేసి మా డబ్బులు మాకు చేయమని మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ నా పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. మంత్రి నిమ్మల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నిమ్మల సీఎం చంద్రబాబు స్ఫూర్తి ఆశీస్సులతో క్రమశిక్షణ, నిరంతర సేవతో భవిష్యత్తులో పనిచేస్తాను. మంత్రి నిమ్మల వేల కోట్ల రూపాయలని అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేయడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ రోజు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు 7 ఏళ్ల పాటు శిక్ష పడింది. ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సిబిఐ కోర్టులో గత నెలలో వాదన పూర్తి చేసి నిందితులకు ఈ రోజు వేసింది. 14 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆలస్యంగానైనా అక్రమార్కులకు శిక్ష తప్పదని రుజువైంది. మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కొల్లగొట్టిన 1000 కోట్లను ప్రభుత్వం రికవరీ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓకేనా, 1000 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి 14 ఏళ్ల తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము. అందరూ కూడా హర్షించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా చేసుకొని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను, రాజకీయ నాయకులను, అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ను ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. దానిపైన 14 ఏళ్ల తర్వాత ఇవాళ శిక్ష చెప్పారంటే మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం జరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది. కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్కేట్ చేయాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విచ్చలవిడిగా కొల్లగొట్టాడు. కాబట్టి దీనిపైన ఇప్పుడు శిక్ష పడింది. ఆయన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్కి చెందిన లబ్ధిదారులకు మంగళవారం సెంట్రల్ టీడీపీ కార్యాలయం నందు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు అందిస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా వారిని శాలువాతో సత్కరించి చీరలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజల మధ్య ఉండి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నామని అన్నారు. లబ్ధిదారులకు నేరుగా పట్టాలు అందించడం ద్వారా పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లబ్బ వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోల శ్రీను, ఇన్ఛార్జ్ మోత్కూరి కాసిం, బత్తులకొండ పైడి శ్రీను, నాగలక్ష్మి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక, నేను శాసనసభ్యుడైనాక మరి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోని సమస్యలను కూడా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. జీవితకాలం వెయిట్ చేస్తున్నటువంటి ఇళ్ళ రిజిస్ట్రేషన్ని ఇవాళ పూర్తి చేసి వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ పట్టాలని జీవితకాలం సమస్యలు లేకుండా, ఇంకా వాళ్ళు ఏ అధికారి మెట్లు, ఏ అధికారి గుమ్మం ఎక్కకుండా, ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా రిజిస్ట్రేషన్ని పూర్తి చేసాం. పట్టాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ 63వ డివిజన్లో మరి ఏదైతే రాజీవ్ నగరు, పాత రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, సుందరయ్య నగరు, ఏవైతే ఈ ప్రాంతాల్లో పట్టాల సమస్యలు ఉన్నాయో వడ్డర్ కాలనీ అన్నిటిని కూడా పూర్తి చేసాం. ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను కానీ, ఇన్ఛార్జి మోత్కూరు కాసిం కానీ, మా సీనియర్ నాయకుడు బత్తుల కొండ కానీ అందరూ ఆధ్వర్యంలో
పట్టాలు ఇవ్వటం సంతోషంగా ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు ఇలాంటి శాశ్వత సమస్యల పరిష్కారం దిశగా నిత్యం పనిచేస్తుంది ఎమ్మెల్యే కార్యాలయం తెలుసుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తాం. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే తగ్గించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం బాబుకి వెన్నతో పెట్టిన విద్యాన్ని విమర్శించారు. చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి పేదలపై ఛార్జీల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే తగ్గించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి వైసీపీ కార్పొరేట్లతో కలిసి పీడబ్ల్యూడీ గ్రౌండ్ వద్దనున్న విద్యుత్ శాఖ కార్యాలయం నందు ఏసీ వెంకటేశ్వరరావుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అబద్దాలు, మోసాలతో అధికారంలోకి రావడం, తీరా వచ్చాక ఇచ్చిన హామీలు విస్మరించడం చంద్రబాబుకు షరా మామూలేనని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో 87,612 కోట్ల వ్యవసాయ రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి చివరకు రైతులను నిల్వగా ముంచారని గుర్తు చేశారు. మరలా ఇప్పుడు కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అని మల్లాది విష్ణు అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని, పైగా వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తారని ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు బాబు చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చివరకు విజన్ డాక్యుమెంట్లోనూ ఛార్జీలు తగ్గిస్తామని పొందుపరిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రజలపై భారాలు మోపడం, అప్పులు చేయడం బాబుకి కొత్తేమీ కాదన్నారు. గతంలోనూ కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగిన అమాయకులపై బషీర్బాగ్లో కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి విజయవాడ సెంట్రల్లో ఉన్నటువంటి ఎస్సీ ఆపరేషన్కి సంబంధించినటువంటి వారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వినతి పత్రంలో మేము ఏం మెన్షన్ చేసామంటే, ప్రజల మీద భారాలు, ఒక బిల్లు కట్టేటప్పుడు సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బంది, దీంతోపాటు 3-4 సంవత్సరాలుగా ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి సంవత్సరానికి, పోయినసారి ఇదే రోజుల్లో, అంత క్రితం సంవత్సరం ఇదే రోజుల్లో, ఆ పై సంవత్సరం ఇదే రోజుల్లో ఎంత కరెంటు కాలిస్తే, ఎంత వాడితే అంత ట్రూ అప్ ఛార్జెస్ని పడతా ఉన్నాయి. 3 సంవత్సరాలు కలిపి ఇదే బిల్లులో వస్తూ ఉన్నాయి. ఈ బిల్లులో రావటం మూలంగా సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, వ్యాపారస్తులు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, అలాగే మున్సిపాలిటీలో యూజర్స్ ఛార్జీలు పెంచారు. దీంతోపాటు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయడమే కాదు, మీటర్లు కూడా పీకుతూ ఉన్నారు సిబ్బంది పోయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఒక మాట చెప్తారు, అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఒక మాట చెప్తారు. ఎందుకంటే బషీర్బాగ్ సంఘటన మనకందరికీ కూడా గుర్తుంది. ఛార్జీలు తగ్గించాలి అని చెప్పని అడిగినటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరిపి మరణానికి కారణమైనటువంటి వారు చూశారు. తర్వాత ఎన్నికల సమయంలో ఏం చెప్పారు చూసాం కదా, కరెంటు ఛార్జీలు పెంచము అని 3 చోట్ల మాట్లాడు. పులివెందుల, కర్నూలు, లేకపోతే విజయనగరం, ఇలాంటి ప్రాంతాల్లో మేము పెంచము అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల కూడా గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైగా మళ్ళీ పవర్ కట్లు, అప్రకటిత విద్యుత్ కోతలు, ఇదంతా కూడా మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది, విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు, తగ్గించండి అని చెప్పని. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎన్నికలకు ముందు పెంచనని చెప్పారు, ఇప్పుడు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వదిలేసిపోయినటువంటి బకాయిలు ఉన్నటువంటి 8,000 చిల్లర కోట్ల రూపాయలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-24 మధ్య తీర్చడం జరిగింది. అలాగే నిరంతరం 9 గంటల విద్యుత్ కోతలు ఉండకుండా రైతాంగానికి కరెంటు ఇవ్వాలి అనే ఉద్దేశంతో 1,700 కోట్ల రూపాయలు పెట్టి టవర్స్ అన్నీ కూడా చేయడం జరిగింది.
అలాగే ఛార్జీలు పెంచకుండా. అలాగే ఆయన హయాంలో ట్రాన్స్కోకి కానీ దీనికి కానీ 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులిచ్చి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద ఎన్నికలలో నేను అధికారంలోకి వస్తే పెన్షను పైగా తగ్గిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలకు ఆయనే తూట్లు పొడిచారు. రోజు మేము ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి తీరు ఏమిటని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీకు అభివృద్ధి కానివ్వండి, లేకపోతే మీకు ఇచ్చేటువంటి పథకాలే కానివ్వండి, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఇంకా ఎక్కువగా ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఈ రోజున అవి ఎక్కడా కూడా సంవత్సరం కాలంలో ఎక్కడా కూడా కనపడేటువంటి పరిస్థితి. అంటే ప్రజల యొక్క ఓట్లు కావాలి, ప్రజల యొక్క ఇబ్బందులు అయితే మీకు పట్టవా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 3 పార్టీలు కలిసి గెలిచారు, కనీసం ఒక పార్టీకి కూడా ప్రజల మీద భారాలు మోపి ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే బీజేపీ గారిని, ఇదే పెద్ద నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏవైతే ఇప్పుడు ఈ 15,000 కోట్ల రూపాయల భారం ఉందో అవన్నీ తగ్గించాలి. నిజంగా ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడి ఇంట్లో కూడా 1,500 కరెంటు బిల్లు వస్తే దానికి అదనంగా 700 రూపాయలు 800 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సినటువంటి పరిస్థితి. నిజంగా పేద ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మీ ఏదైతే వేసవి బగబగలాడుతూ ఉంది, కానీ మీ కరెంటు బిల్లులు చూసి ప్రజలు షాక్ అయిపోతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మీరు తగ్గించాలనేటువంటి నిరసన మేము తెలియజేస్తా ఉన్నాం. తగ్గిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైబ్రెన్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రెన్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడారు. 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. గత 2 తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల గ్రేట్ ఇండియన్ స్టాచ్యూస్ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను సీఎం చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం అని రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సంస్థ సభ్యులు శివ, భాస్కర్, శ్రీను, రంజిత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం 6 రకాల సేవల నమోదుకు బుధవారం నుండి అవకాశం కల్పిస్తూ ఉన్నట్లు రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న కార్డులను సరెండర్ చేయడం తదితర 6 రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఇందుకే దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందని, వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. జూన్ మాసంలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. 2024 ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయాల్సిందిగా భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. తదుపరి ఈ కేవైసీని తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ కేవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యమైందని, అయితే ఇప్పటి వరకు 94.4% మేర ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత, అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. దీని వెనక జాప్యం ఎందుకు ఇంత జరిగిందనే దానిపైన ముందు వివరణ ఇస్తాను. గత సంవత్సరం ఎన్నికల ముందు
ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాటన్నింటినీ కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ జరగాలి కార్డుదారులది అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా మనం చాలా ముందడుగు వేసి ఈకేవైసీ నమోదయ్యే విధంగా అందరినీ మేము ప్రోత్సహిస్తూ పౌరులను ఇబ్బంది పెట్టకుండా, గతంలో సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా, అవసరమైతే మా ఈపాస్ మెషిన్లు ఏవైతే రేషన్ అప్పుడు తీసుకుంటారో మీరు మెషిన్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు ఆ మార్పు తీసుకురావచ్చు అనే ఒక వెసులుబాటు కూడా కల్పించి 94.4% మేము ఈకేవైసీ పూర్తి చేయగలిగాం. అంటే ఈరోజు 1,46,21,223 రైస్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే జనాభా ప్రకారంగా 4,24,59,028 మందికి మనం ఈ రైస్ కార్డులో నమోదు చేసుకుని ఈ డేటాబేస్ అంతా కూడా మేము సిద్ధం చేసుకున్నాం. ఈ 94.4% పూర్తయిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలకు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,45,767 మందికి దీని నుంచి తొలగించడం జరిగింది. తొలగించడం అంటే సర్వీసెస్ కాదు, వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 6,45,767 బికాస్ 5 సంవత్సరాల లోపు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కేవైసీ నమోదు చేయలేదు. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేనివారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా
కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో, ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైనది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి 1732.31 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం. రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశలవారీ ఆందోళన. 13వ తేదీన చెలో డిపిటిఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం. మైనింగ్ గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడడం హర్షణీయం. గాలి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలో అబ్దుల్ కలాం విగ్రహాలు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.